వీళ్లకు మీకు పోటీ అంటే తంగలపల్లిలో కదా, తంగలపల్లిలో కదా, ఈ గ్రామంలో కదా, ఈ గ్రామంలో కదా. సో 2 చేతులు ఎత్తురక్క, మీరు ఎత్తు, వాళ్ళు ఎత్తాలి. 2 చేతులు పైకి ఎత్తురక్క, చేతులు ఉన్న ఎత్తు లేనోడు తక్కువ. జై శ్రీరామ్. మీరు మొగలు అనొద్దు, మళ్ళా మా అక్కలు అంటారు. మా అక్కలు ఝాన్సీ రాణి లబో రుద్రమదేవులు వాళ్ళ మా అక్కలక. జై శ్రీరామ్. ఏ వాళ్ళకి ఇజ్జత పోతుంది, వాళ్ళ గట్టిగానూరు కదా. జై శ్రీరామ్. ఇప్పుడు మీకు వినిపిస్తారు, ఇప్పుడు మీరు అనుకుందాం, ఇక మీరే జై శ్రీరామ్. ఏ అక్క మీరు గట్టిగా అనాలక్క, మీరు వీళ్ళకంటే వాళ్ళకి గెలుస్తారు, మళ్ళీ ఇజ్జత పోతుంది. మళ్ళా నువ్వు అక్క ఎట్లా అమ్మవారు దుర్గమ్మ, లక్ష్మమ్మ, సరస్వతమ్మ చూడు ఎట్లా నోడుతూ చూడు, గట్టిగా అంటారు కదా. సో మీకంటే ఎక్కువ ఇప్పుడు చూడు మా అక్క దమ్మేందో చూడు, 2 చేతుల పైకి జై శ్రీరామ్. చూడు సూపర్. అట్లా మళ్ళీ జై శ్రీరామ్ అంటే కొంతమంది గుడ్డలు బయలు అంటుండే, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు భయం అవుతుంది. నేను చెప్పిన నిన్న రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరిస్తే వాళ్ళను ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా బహిష్కరిస్తారు. రాముని గుడి వద్దనోనికి, అక్షింతలు వద్దనోనికి, రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాను అన్నోళ్ళకు ఓటు వేస్తారా? రాముడు వద్దనోనికి మనం ఓట్లు ఎందుకు వేయాలక్క? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఏం పేరు, ఏం పేరు, ఏం పేరు? పిట్టటిల్లు నేను పెట్టింది అది. ఇంకా అంతమంది పేరుండే. కేటీఆర్ కాదు, ఆయన పేరు కల్వకుంట్ల అజయ్ రావు. ఆయన పేరు అజయ్ రావు. పేరు ఎందుకు మార్చాడు తెలుసా అక్క? మీకు తెలుసా? కేటీఆర్ పేరు ఎందుకు తెలుసా మీకు? అజయ్ రావు, అజయ్ రావు. ఆయన పేరు అసలు అజయ్ రావు. మన కేసీఆర్ తెలిసేది ఎట్లా మాట చెప్తాడో తెలుసు కదా. ఇది అనకి ఈ డ్రోన్ ది, ఏ తమ్ముడు ఈ డ్రోన్ తీనా తమ్ముడు, ఈ డ్రోన్ తీసుకో డ్రోన్ తీ. అజయ్ రావు ఆయన పేరు. నిన్న చూసిరా, పేపర్ చూసిరా నిన్న ఏమంటుండంటే, ఇక భాష ఎట్లా చెప్తాడంటే మన తంగలపల్లి చూసి అబ్బా కేసీఆర్ మాట్లాడినరా అంటాడు. కట్టె కాలేవారు కూడా తెలంగాణ కోసం కొట్లాడతాడట. అప్పుడు ఈ అమ్మాయిలందరూ కూడా అయ్యో బిడ్డ కేసీఆర్ కట్టె కాలేదాకా కొట్లాడతాడని వీళ్ళందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కొట్టేస్తారు. అవునా కదా? నేను చెప్పిన కట్టె కాలేవారు కూడా మన పేదలను దోసుకుంటాడు, గ్యారెంటీ దోసుకుంటాడు. నేనేమంటాక నా చివరి రక్తం బొట్టు వరకు కూడా నా తెలంగాణ కోసం కొట్లాడతా అని మేమంటాం. ఆయన కట్టె భాష ఎట్లా నేర్చుకుంటాడంటే కొంపలు ముచ్చే భాషలన్నీ ఆయనకి వేస్తాయి. అన్ని కొంపలు ముచ్చే భాషలే, ఇంకొని నాశనం చేసే భాష తప్ప ఇంకొకరికి ఉపయోగపడే భాష ఒక్కట్లేదు. ఆ భాష అంతా పైసా తప్పే. ఆయన కొడుకు పేరు కల్వకుంట్ల అజయ్ రావు. ఇప్పుడు 21 రోజు చేస్తాం మనం. 21 రోజు చేస్తే ఏం చేస్తాం? పేరు పెడతాం ఆ రోజు, పేరు పెడతాం ఆ రోజు, అంతేనా కదా? వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఏం చేశారంటే బాబు అని చివరకు అని పెడతారు కదా, అజయ్ రావు అని పెట్టారు. ఆ పేరు మార్స్తాము మళ్ళా. సరే పెళ్లిప్పుడు అన్న తిత్తులు కలవకుండా మాత్రం మార్చుకుంటాం. ఈయన ఏం చేసింది సార్, సంకల కొడుకునేసుకొని ఎన్టీఆర్ దగ్గరికి. ఎవరు? కేసీఆర్. కొడుకునేసుకొని పోయి సార్ ఆయన టికెట్ ఇవ్వాలని, నాకు ఎమ్మెల్యే టికెట్, కేసీఆర్ కు టికెట్ ఇవ్వాలని ఎన్టీ రామారావు. ఇక టికెట్ ఇవ్వాలంటే ఇప్పుడు మనతో 2 సంవత్సరాలు నువ్వు 10 సంవత్సరాలు మీతో ఓట్లు వేయించుకోలేదా అని పెద్ద మేధావి గటువంటి ఎన్టీఆర్ఏ బూడి కొడితే ఎన్టీఆర్ దగ్గరే వేడు. సంకల కొడుకునేసుకునే సార్ నువ్వు అంటే అభిమానం బాగా సార్, అందుకే నా కొడుకు పేరు నీ పేరు పెట్టుకున్నా సార్, తారక రామారావు పెట్టుకున్నా సార్ అని చెప్పినాడు. బాబా ఎన్టీఆర్ నమ్మించింది నేను. ఎన్టీఆర్ అయితే నమ్మి టికెట్ ఇచ్చింది అయిపోయా. ఈ అప్పటి నుంచి కల్వకుంట్ల అజయ్ రావు పేరు ఏమైంది? తారక రామారావు అయింది. ఇట్లా మోసం చేసి టికెట్ల కోసమే మోసం చేసినాడు, టికెట్ తీసుకున్నాడు. ఇది తెలంగాణ ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోడా? 2 సంవత్సరాలు ఊరించుకుంటా మాటలు చెప్తే ఓటు వేసి ఆయనతో కూడా కొంప ముంచే ఆయనతో కూడా ఓడగొడుతుంది. ఇప్పుడు ఓడగొడితే ఎవరు కొట్టేసారు మీరు? ఎవరు కూడా కాంగ్రెస్కి వేస్తారు. మళ్ళా వేసారా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? మీ అకౌంట్లో పైసలు పడ్డాయి అక్క, 2,500 రూపాయలు పడ్డాయా? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చారా? అకౌంట్ చూసుకోరు, చెక్ చేసుకోరు. మరి 15,000 రూపాయలు అకౌంట్ లో పైసలు వేస్తారు, రైతు బంధు పైసలు వేస్తారు. వేసిర్రా? ఏలే. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిర్రా? చెయ్యలే. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇయ్యలే. ఇచ్చిర్రా? 500 రూపాయలకే గ్యాస్ వచ్చిందా? మీ వయసు మీ ఇంటికి వస్తాయి కావచ్చు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చిర్రా? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళా మీరు 100 రోజులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే 70 రోజులు అయిపోయింది. 70 రోజులు అయిందానే అక్కడ 70 రోజులు 75 రోజులా? ఆ 70 రోజులు అయిపోయింది. ఇంకా 20 రోజులే. ఇక ఏం చేస్తారు తెలుసా?
ఇంకా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు. ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్ మళ్ళీ ఎన్నికలున్నాయి. మళ్ళీ మోడీ ఎన్నికలున్నాయి సార్. మోడీ గారు ఓటు వేస్తారు కదా. ఈ ఎన్నికలు ఎవరి మోడీ ఎన్నికలే కదా. ఊరాల మొత్తం చెప్తారు ఏ మోడీ మళ్ళీ మోడీ అనుకుంటే గుడి ఉంటుంది రానే మళ్ళా అంటారు. అంతేనే కదా. దేశం ఉండదు, గుడి ఉండదు, పేదోళ్ళు ఉండరు. ఇవాళ మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ ఏం చేస్తారు, మేము చేద్దాం అనుకున్నాము కానీ ఎన్నికల కోడ్ వచ్చింది మళ్ళీ ఓట్లు వేసుకొని మళ్ళీ వేస్తామంటారు వాళ్ళు. ఈ ఏరియా ఈ 6 గ్యారెంటీలు చేరు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటే. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ఏం కొట్లాడాలి, మీరు 100 రోజులకు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, ఎందుకు అమలు చేస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి. కొట్లాడలేదా? వాళ్ళు కొట్లాడతలేరు. వీళ్ళు కాళేశ్వరం అంటే వాళ్ళు కృష్ణాంచలాలు అంటారు. ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది కాబట్టి, బీజేపీకి 17 సీట్లు వస్తున్నాయి కాబట్టి ఇలా వాళ్ళు వీళ్ళు ఒక్కటై లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళు గ్యారెంటీల గురించి వీళ్ళు అడుగుతలేరు, గ్యారెంటీల గురించి వాళ్ళు చెప్తలేరు. కాబట్టి ఆ 2 పార్టీలు ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా కాళేశ్వరం గాని కృష్ణా జలాల విషయంలో గాని ఇలా మీరు విచారణ జరుపుకోండి. ఎవరు జైలు పంపుతారో పంపుకోండి. కానీ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల విషయంలో ఇచ్చిన ప్రామిస్లు వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ట్విట్టర్ టిల్లు ఆయనకి ఏం పని అంటే మీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి ఏం పని అంటే 24 గంటలు బండి సంజయ్ తిట్టాలి. బండి సంజయ్ ఆడిపోసుకోవాలి. అంటే ఏముండదు. ఆయనకు తెలిసి ఆయన అమెరికాలో అక్కడిక్కడ పనిచేస్తున్నాడు. అమెరికాలో ఇలా 3 షర్ట్ వేసుకుని కింద రబ్బర్ పాయింట్ వేసుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు. ఇలా 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబానికి ఎట్లా వచ్చినాక సిరిసిల్లకి తంగళ్ళపల్లి గ్రామంలో పేదోడు ఇంకా పేదోడవుతాడు. మరి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇంత పెద్ద ఆస్తులు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది? మమ్మల్ని దోసుకొని సంపాదించి. అవునా కదా? ఈడంటడీనే బండి సంజయ్ ఏం చేసిండు, మోడీ అనా పైసా వెళ్ళే సిరిసిల్లకు తెలంగాణ రాష్ట్రానికి అంటున్నాడు. నేను చెప్తున్నాక లెక్క చెప్తున్నా ఎక్కువసారి ఇనూరి. ఈ జిల్లాకు లెక్క చూడాలి మీరు. ఈ జిల్లాకు నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు ఎంత అంటే మొత్తం ఈ జిల్లాకి ఇచ్చింది 14 ఒక ఉపాధి కూలికి అక్క. ఉపాధి కూలికి ఎంత ఇచ్చింది సార్? 100 రూపాయలు తెలిసి కదా మీకు. ఎవరి పైసలు అవి? మోడీయే కదా. మరి అవి ఇచ్చిన ఏంటంటే 385 కోట్ల రూపాయలు ఇచ్చారు. 385 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇలా మెటీరియల్ కంపోనెంట్ కోసం, రోడ్ల కోసం, మెటీరియల్ కోసము 2013 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ 13 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 266 కోట్ల రూపాయలు ఇచ్చినాం. చెట్లు నాటుతున్నాయి ఎక్కడ? ఈ చెట్లు కాదు, ఊర్లలో చెట్లు నాటమని, ఈ సిరిసిల్ల చెట్లు నాటుతామని చెప్పి కేసీఆర్ కొడుకు మోడీ గారి దగ్గర నుంచి 266 కోట్ల రూపాయలు తీసుకున్నాం. మరి ఏడవే చెట్లు చెట్ల పైసలు మొత్తం 266 కోట్లతో సిరిసిల్ల జిల్లాలో చెట్లు పెడితే అసలు సిరిసిల్ల కనబడదు, మొత్తం చెట్లే కనబడాలి. ఒక్క చెట్టు కనబడతలేదు. మొత్తం ఉన్న పైసలన్నీ 266 కోట్లు ఆయన చంకపోయాడు. ఇలా 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు గ్రామాల్లో రోడ్ల కోసం, మోర్ల కోసం, ఇలా శ్మశాన వాటికల కోసం, రైతు వేదికల కోసం, కమ్యూనిటీ హాల కోసం, వీటన్నిటి కలిపి 175 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ సిరిసిల్ల జిల్లాకు. ఇలా చెత్త సేకరణ కోసం, సైకిళ్ల కోసం 77 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 23 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇట్లా మొత్తం దాదాపు 575 కోట్ల రూపాయలు ఇలా ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఇలా 1000 కోట్లకు పైగా ఈ ప్రాంతానికి ఇచ్చినామంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ తంగలపల్లి గ్రామానికి ఒక్క ఈ గ్రామానికే మీ గ్రామానికి ఇచ్చింది ఎంత అంటే 100 రోజుల పనికి ఉపాధి కూలి కోసం 3,73 లక్షల రూపాయలు ఇచ్చిన మీ గ్రామానికి. అభివృద్ధి పనుల కోసం అని చెప్పి 1,97 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 2,01 లక్ష రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 21,84 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 2,32 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 84,000 రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం 94,64 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవి కేవలము 7 సంక్షేమ పథకాలకే. మీకు బియ్యం వస్తున్నాయి అక్కడ బియ్యం పైసలు లేవు. బియ్యం వస్తున్నాయా? ఎవరు ఇస్తాడు బియ్యం? మోడీ గారు ఇస్తారు కదా, పైసలు కడుతుర్రా? ఇలా మోడీ గారు బియ్యం ఇస్తాడు. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అక్క? ఇందులో బియ్యం పైసలు లేవు. ఇంకా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఫ్రీ ఇచ్చిరా, పైసలు ఇచ్చిరా? ఇలా ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా అక్క? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, పెద్ద పెద్ద హాస్పిటల్ 20,000 రూపాయలు. 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు మీరు తీసుకుందరా ఇలా వ్యాక్సిన్? తీసుకోకుండా ఏమైతుండే? ఇలా గింతమంది ముందు ఇలా
మీరు నన్ను చూడపోదురు, నేను మిమ్మల్ని చూడదు. మాస్కులు వేసుకొని కూర్చుంటాం. బతికిచ్చింది ఎవరు? మరి ఎవరు బతికిచ్చారు? మరి గిన్ని చెప్తున్నక్క మరి ఓట్లు ఎందుకు వెళ్ళే మాకు? మరి గిన్ని చెప్పబడుతుంది, గిన్ని చెప్పినాక మరి కొట్లాడింది. మరి ఇలా మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది ఎవరక్క? మేమే కదా, మేమే కదా. నేను జైలుకి పోయినాక, నేను జైలుకి పోయినా, నన్ను 3 రోజులు మా ఇంట్లోకి ఎత్తుకపోయి జైలుకి పంపారు. మా కార్యకర్తలు అందరి మీద కేసులు అయినాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? మరి ఓటు ఎందుకు ఇచ్చింది వాళ్ళకి? మరి వాళ్ళు కొట్లాడే కదా, కొట్లాడే కదా. మరి రుణమాఫీ కోసం కొట్లాడా నేను జైలు మాకు కేసులే, కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తుంది. అవునా కాదా? మహిళల మీద అత్యాచారం జరగబట్టే కొట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తుంది. మరి మేము కొట్లాడితే వాళ్ళకు ఓటేస్తే ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థం కాలే. ఓట్లు ఎవరికి వేయాలి? పైసలు ఇచ్చేది మోడీ గారే, మీకోసం కొట్లాడేది మేమే. మేము కొట్లాడి మేం పైసలు ఇస్తే మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు ఇస్తారు. ఎప్పుడు ఇక మళ్ళీ మర్చిపోరి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీకు చుక్కలు చూపెడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతారు. అంతే మింగుతారు. కానీ దయచేసి అర్థం చేయండి. ఒకటి బాగా కొడుతున్నారు, తొందర ముగిస్తున్నా, దయచేసి అర్థం చేసుకోరాక. మీకోసం కొట్లాడినాం. మీరు నన్ను గెలిపించిన తర్వాత నేను ఇంట్లో కూర్చోలేక, ఇంట్లో కూర్చోలే, రెస్ట్ తీసుకోలే, టీవీలు చూస్తురా ఎట్లా గుంజుకోపోయినా చూసిరు కదా. అబ్బా ఎంత నవ్వుతురాక, గుంజుకపోతున్నా ఎట్లా నవ్వుతున్నా, గుంజుకపోతే అబ్బా. 150 రోజుల పాటు తెలంగాణ మొత్తం గిట్నే యాత్ర చేసిన, 1600 కిలోమీటర్లు చేసిన. నా మీద 100 కేసులు పెట్టిండు కేసీఆర్ సార్. 2 సార్లు జైలుకి పంపిండు. మా కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి పెట్టారు. ఈ ప్రాంతంలో సిరిసిల్లలో అయితే ఇక మొత్తం రాచరిక పాలనే. కేసీఆర్ కుటుంబం సిరిసిల్లకు వస్తుందంటే మా కార్యకర్తలను 2 రోజుల పాటు గృహ నిర్బంధమే. అరెస్ట్ తీసుకుపోయి కొట్టిరు, జైలుకు పంపిరు మా కార్యకర్తలను. ఇప్పుడు పంపమనియా, ఇప్పుడు పంపమని మొత్తం చరిత్ర తీస్తే వీళ్ళందరిది కూడా. ఈ కేసీఆర్ కొడుకొచ్చి ఈడ నా మీద ఎట్లా మాట్లాడతాడంటే, ఎంత హేళన చేసుకుంటా మాట్లాడు, అహంకారం కండ కవరం తలకాకి ఎక్కింది. బాగా పైసలు సంపాదించుడు అయ్యా. అసలు కేసీఆర్ లేకుంటే కేటీఆర్ తెలుసా మీకు? తెలుసాక ఆయన బతికేంది చెప్పరాదు నాకు. అమెరికాలో అక్కడిక్కడ పనిచేసిన బతుకునేది. ఇవాళ కోట్ల రూపాయలు మీ అయ్య పేరు చెప్పుకొని సంపాదించి, 1000 కోట్లు సంపాదించి, నువ్వు ఉద్యమం నడిచడం వచ్చి జై తెలంగాణ అని చెప్పి ఫోటోలు దిగి, కంకులు కాల్చకాడ ఫోటో దిగినవు, దోశలు వేసకాడ ఫోటో దిగినవు, బోలు దోమకాడ ఫోటో దిగినవు, ఛాయ్ హోటల్ పోయి ఫోటో దిగినవు. ఆడ గిట్ల మంది ఉంటే మధ్యలో పోయి జెండా పెడతాడు. అయిపోయి ఓట్లేసి ఎమ్మెల్యే అయినా కదా. మరి సిరిసిల్లలో ఎంతమంది తెలంగాణ కోసం కొట్లాడారు, ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే? వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ కేసీఆర్ కుటుంబమే. ఇలా ఆయన చిన్న మన ఆయన పేరు చెప్పుకుని ఎన్నికలు రాలేక నేను. మా నాయన తెలుసా మీకు? మా నాయన పేరు చెప్పినా, మా నాయన గవర్నమెంట్ టీచరు. నేను మా నాయన పేరు చెప్పి ఎలక్షన్ రాజకీయాలు రాలే. మా అమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే. ఎట్లొచ్చినా కిందికెళ్లి కొట్లాడి లాఠీ దెబ్బలు తిని, జైల్లోకి పోయి కేసులు భరించి, అన్నిటికీ తెగించి, అన్నిటికీ భరించి, చచ్చిపోయేదాకా పైదాకా పోయి కింది దాకా వచ్చి ఇవాళ ప్రజల కోసం కొట్లాడి నేను ఎంపీనైనా. నీ బతుకు ఎప్పుడు, నీ చరిత్ర చెప్పు. నువ్వు ఎమ్మెల్యే కాకముందు, మీ అయ్య పేరు రాకముందు, తెలంగాణ ఉద్యమం రాకముందు నీ చరిత్ర ఏంది? నిన్నెవరు దేకిండు? నీకు ఎవరు అసలు అనామకం, నువ్వు ఎవరో తెలియదు. ఇవాళ నన్ను తిరుగుతుంటే ఇవాళ ఎట్లా భరిస్తామో ఒక్కసారి చెప్పురక. కాబట్టి మళ్ళా మాయమాట చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారక. మీకు మోడీ గారు ఆదుకున్నాడు. మోడీ గారు మీ గురించి ఆలోచిస్తున్నాడు. మోడీ గారు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. అటువంటి పేదోడు మోడీ మళ్ళా ప్రధానమంత్రి కావాలన్నా, లేకపోతే ఇంకెవరు కావాలో ఒక్కసారి. మోడీ కాకుండా ఇంకెవరు కావాలి? ఎవరు కావాలి? గట్టి చెప్పవా? మోడీ కావాలి కదా, పక్క కావాలి కదా, పక్క ఓటు గుద్దుతారు కదా. గట్టి గుద్ద మిషన్ ఖరాబ్ అవుతుంది, మెల్లం గుద్దురి. అన్ని ఇస్తుంది కదా, అన్ని చేస్తుంది కదా. మళ్ళా మోడీ ఓటేస్తారు కదా. మళ్ళా వాళ్ళు వీళ్ళు వచ్చని చెప్తే వింటారా? ఇప్పుడు మా శ్రీధర్రావు ఏమంటాడు? అన్నకి తంగల పిల్లకి ఇంత కొట్లాడుతున్నాం కాదనే, తంగల పిల్లల కోసం జైల్లో పోతే మీకు కేసులే, కానీ మనకు ఓట్లేస్తలేరు, ఎందుకు కొట్టాడాలి వీళ్ళ కోసం అంటారు.